నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎదిగే ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలి? పోస్టర్ రిలీజ్ చేసిన హోంమంత్రి తానేటి వనిత. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో అయ్యప్ప పడి పూజ. మార్మోగిన అయ్యప్ప స్వామి శరణు ఘోష. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమం. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగమేంటి? టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ. కరాటే విద్యార్థినులకు ఆదిరెడ్డి ఆర్థిక సహాయం. క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్ అంటూ హితవు. మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఎదిగే ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలి తదితర అంశాలపై వికాసం అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడానికి లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. కొవ్వూరులో హోంమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో వికాసం పోస్టర్లను తానేటి వనిత విడుదల చేశారు. గతంలో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలో పిల్లలకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల నుంచి మంచి విలువలు నేర్చుకునేవారని, కానీ నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమై పిల్లలకు శ్రద్ధ తగ్గుతోందన్నారు. పిల్లల బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్న వారు ఎందరో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ అవగాహన సదస్సు నిర్వహించాలి అనుకోవడం అభినందనీయమన్నారు. త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ అవగాహన సదస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికాసం డిస్ట్రిక్ట్ చైర్మన్ కొలకలూరి జయప్రకాష్ నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లులో యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రత పాటించాలనే అంశం మీద వికాసం అనే కార్యక్రమాన్ని త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు జిల్లా వ్యాప్తంగా. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజున యుక్త వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా చాలామంది అంటే వాళ్ళ కుటుంబంలోనూ, వాళ్ళ బంధువులో, వాళ్ళ మిత్రులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళతో కలిసి జీవిస్తున్న వాళ్ళే, లేదా వాళ్ళ తండ్రి గారి యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానీ, ఈ రూపంలో ఈ యుక్త వయసు వచ్చిన పిల్లలని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది ముందు వాళ్ళకి తెలియచేయాలి. అంటే పిల్లలకి అవగాహన ఉండదు. సాధారణంగా గతంలో అంటే మేము మా చిన్నతనంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు ఈ పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే అమ్మమ్మ దగ్గరకో, నానమ్మ దగ్గరకో వెళ్ళి చెప్పే అవకాశాలు ఉండేవి. కానీ ఈ రోజున ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు. ఎక్కడికి అక్కడే చిన్న కుటుంబాలుగా ఉంటున్నాయి. అందులో తల్లి తండ్రి కూడా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలకి ఇచ్చే సమయం చాలా తక్కువ ఉంటుంది. రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రస్టీ మంతన కేశవరాజు 40 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష పూర్తయిన సందర్భంగా తొలి పడి పూజ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయం శరణు ఘోషతో మార్మోగిందే. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆలయ ట్రస్టీ మంతన కేశవరాజు అయ్యప్ప దీక్ష పూర్తయిన సందర్భంగా నిర్వహించిన పడి పూజలో ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసిందే. బుధవారం రాత్రి గౌతమ ఘాట్ ఆలయంలో శాస్త్రోక్తంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవం జరిగింది. గత 40 రోజులుగా ప్రతిరోజు ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. అయ్యప్ప ఆలయంలో ప్రధాన అర్చకుడు కృష్ణనందన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఈ ఏడాది తొలి పడి పూజ కార్యక్రమాన్ని తిలకించడానికి వంశపారంపర్య ధర్మకర్త జక్కంపూడి విజయలక్ష్మి, ట్రస్టీలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, తోట సుబ్బారావు, శివాజీ స్వామీజీ విచ్చేశారు. షోలే గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, మిరియాల శ్రీను గురుస్వామి పర్యవేక్షణలో ఆమంచి ఆంజనేయ గురుస్వామి, చలపతి గురుస్వామి ఆశీస్సులతో ఈ పడి పూజ జరిగింది. పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించింది. స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.
కూడా పడిపోతుంది. అంటే ఈ సంవత్సరానికి ఇదే మొట్టమొదట రథము. మా సోదరుడు మన కేశవరాజు ఈరోజు మొదలెట్టడం జరిగింది. ఆయన అయ్యప్ప స్వామి యొక్క పూర్తి స్థాయిలో ఆయన డివోటెడ్. అందువల్లే ఈ గుడి నిర్మాణం ఫౌండర్స్ అయినటువంటి చక్రపూడి రామ్మోహన్ గారు, లక్ష్మి గారు, ఎమ్మెల్యే రాజా గారు, గణేష్ గారు, వీళ్ళందరూ అయినా కూడా ముఖ్యంగా వాళ్ళ తర్వాత దాన్ని మెయిన్ పిల్లర్ కింద మా కేశవరాజు ఈ గుడికి చాలా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంటే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మన హనుమంతరావు గారు, నేను, స్వార్థపారావు గారు, మీ అందరూ కూడా ఇప్పటికి 2011లో స్టార్ట్ చేసి ఇప్పటికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది. దానికి అనుగుణంగా రాజమండ్రిలో కొంచెం భక్తిభావం ఉన్న పెద్దల్ని కమిటీగా తీసుకుని అనేక మంది గురుస్వాములు, తిరుపతి గురుస్వామి గారు, ఆంజనేయ స్వామి గురుస్వామి గారు, సోదరుడు గురుస్వామి గారు, ఆరోగ్య గురుస్వామి గారు, గురుస్వాములు ఆశీస్సులతో మనం ఈ ఆలయాన్ని నిర్మించుకుని చక్కగా మనం భక్తి శ్రద్ధలతో ఈ ఇతర 3 రోజులు మనం పూజ చేసుకోవడానికి అవకాశం కలిగింది. అదే శబరిమల వెళ్ళాలంటే ఎన్నో ప్రయాసాలు మనం అనుభవించాలి. అలాగే ఇదే పడి పూజ సేమ్ ఇలాగే పడి పూజ చేస్తారు శబరిమలలో. ఈ పడి పూజ చేయించుకోవాలంటే 15 సంవత్సరాల వరకు రేట్ లేదు మనకి. ఈ పూజ చేయించుకోవడానికి 15 సంవత్సరాలు డబ్బులు కట్టి వెయిట్ చేస్తే కానీ ఈ పూజ చేయించుకునే సేమ్ ఇదే పూజ ఇక్కడ సేమ్ ఇదే పూజ చేస్తారు. అక్కడ కూడా మనకి అదృష్టం కొద్ది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పూజ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అలాగే మనకి ముఖ్యంగా ఈ పూజలు కూడా నారాయణ నమూద్రి గారు మనకి 12 సంవత్సరాలు ఇక్కడ ఏకదాటిగా ఉండి చక్కటి పూజా కార్యక్రమాలు చేశారు. అలాగే ఇప్పుడు వారికి సంస్కృతిగా నందకృష్ణ గారు వారు కూడా ఇంకా అత్యద్భుతంగా మనకి పూజలు అవి చేస్తున్నారు. మనకి స్వామి ధరించుకోవడానికి, సేవించుకోవడానికి అన్ని విధాలా మనకు సహకరిస్తున్నారు. అలాగే గణపతి హోమం కూడా నిత్యం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే ఎంతో డబ్బుతో ఎంతో వైప్రయాసం వచ్చి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. కేశవరాజు గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొదటి పూజగా వారు చేసుకున్నారు. ఈ 40 రోజులు కూడా మరి గణపతి హోమానికి మరి ఇంచుమించుగా భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చినా సరే భగవంతుడి మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటూ మరి ఆయన మన స్వామి ఏంటంటే 4 5 లేచి ఏదో కార్యక్రమం భగవంతుడు ఎన్టీఆర్ చూసుకుంటానే ఉన్నారు. దాంట్లో ఎవరికి ఏ స్థానం వల్ల భగవంతుడు తెలియజేశారు. మందిలో సభ్యులైన శ్రీ కేశవరాజు గారు చక్కడ భక్తి పద్ధతులతో 40 రోజులు అకుంఠ దీక్షతో ప్రతిరోజు కూడా గణపతి హోమం దీక్ష గత 23 సంవత్సరాల నుంచి నిరంతరం భగవంతుడు అవకాశం దర్శనం చేసి వస్తున్నాం. ఈ అయ్యప్ప దేవాలయం నిర్మాణ నన్ను యొక్క కంప్లీట్ నెంబర్ చేసి నా యొక్క సాధ్యంలో ఈ భవన నిర్మాణ శబరిమల ఎలా ఉందో అదే మాదిరిగా అదే రీతిగా అదే మెజర్మెంట్స్గా అయ్యప్ప స్వామి ఆలయ మండపం, ఉపమండపాలు, అయ్యప్ప దేవతలు కూడా సేమ్ అయ్యప్ప శబరిమల ఉన్న రీతిగానే చేసాం. ఈ మహా అదృష్టం అక్కడ నుంచి చక్రపూడి రామ్మోహన్ ఫ్యామిలీకి అలాగే అనేక మంది సేవకులకి కృతజ్ఞతలు స్వామి శరణాయ. రాష్ట్రంలో విద్యార్థులకు సీఎం జగన్మోహన్ 45 రూపాయల చొప్పున ఇస్తున్న మెస్ ఛార్జీలతో ఒకరోజు భోజనం దొరుకుతుందని నిరూపిస్తే తాను శాసనసభ మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని షేక్ సాబ్జీ స్పష్టం చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నెల 21న చేపట్టిన విద్యార్థి సంగ్రామ యాత్ర గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాలలో జరిగిన సభకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 40 మంది ఎస్ఎఫ్ఐ నాయకులు 15 విద్యా సంస్థల్లో విద్యార్థుల సమస్యలపై అధ్యయనం చేయడం అభినందనీయమన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని 30% కేటాయించాల్సి ఉండగా 11.2% మాత్రమే కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు
పరిష్కారం కోసం యువగళం పేరుతో ఒకరు పాదయాత్ర చేస్తూ ఉంటే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర చేశారని విమర్శించారు. అయితే ఇప్పుడు విద్యార్థులు మెతుకు బతుకుదెరువు చదువు ఉపాధి కోసం సంగ్రామ సైకిల్ యాత్ర చేస్తున్నారన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేపట్టడానికి తాను సిద్ధమని ప్రకటించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు బి పవన్ మాట్లాడుతూ కందుకూరి విద్యాసంస్థల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కొద్దిసేపు సైకిల్ తొక్కారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బి రాజులోవా, వై భాస్కర్, జ్యోతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అడుక్కుంటే బ్రిటిష్ వాడు భారతదేశం వదిలిపోలేదు, స్వాతంత్రాన్ని అప్పగించలేదు, పోరాడి ప్రాణాలు అర్పించారు ఎంతో మంది నాయకులు. మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు 27వ ఏట తన ప్రాణాలను అర్పించాడు. భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజ్గురు సుఖ్దేవ్, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది విప్లవ వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి భారత మాత దాస్య శృంఖలాలని పెంచేదాని కోసం పోరాడి స్వాతంత్రాన్ని సాధించి పెడితే ఇవాళ ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకులు దేశ సంపదని దోచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు కార్పొరేట్లకి తాకట్టు పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల్ని అదానికి అంబానీకి అప్పచెప్తా ఉన్నారు. మన నోట్లోనేమో మన్ను కొడతా ఉన్నారు. పడుకుంటున్నాము అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఒక్క రూమ్ లో 40 మంది లగేజ్ లో పెట్టుకుంటారా, వాళ్ళే పడుకుంటారా? దానికోసమని ఎక్స్ట్రా భవనాలు అవి నిర్మించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. నేడు ఎస్సీ బీసీ హాస్టల్లో అద్దె భవనాల్లో నడుపుతున్నారు. కనీసం హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మరో 2 విషయాలు మన యాత్ర సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేటువంటి అంశాలని మన ఈ ముగింపు సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అందులో మొదటి అంశంగా ఈరోజు రాజమహేంద్రవరానికి తలమానికమైనటువంటి కందుకూరు వీరేశలింగం విద్యా సంస్థల్ని పరిరక్షించాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక డిమాండ్ కూడా ఈ సైకిల్ యాత్రలో పెట్టడం జరిగింది. గతంలో ఈ విద్యా సంస్థలు ఎయిడెడ్ లో ఉండి సగం హితకారిణి సమాజం చేతుల్లో, సగం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోని ఉమ్మడి భాగస్వామ్యంలో ఉండి పరిమితమైన వనరులతో నడిచింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ చేసేటువంటి పోరాటంతో ఈ విద్యా సంస్థలను ప్రభుత్వ విద్యా సంస్థలుగా మార్చుకోగలిగాం. కానీ ఈ రోజుకి విద్యా సంస్థలకి అనేక సమస్యలని ప్రభుత్వం ఎటు తేల్చకుండా గత 2 ఏళ్లుగా నాన్స్తా ఉంది. చారిత్రక రాజమహేంద్రవరంలో ప్రాముఖ్యమైన ప్రాంతాలను, ముఖ్యమైన కూడళ్లను ఆధునీకరించే సమయంలో నగరాభివృద్ధి చరిత్రపై అవగాహన ఉన్న ప్రముఖులను పిలిపించి చర్చిస్తే విలువైన సలహాలు, సూచనలు వస్తాయని, ఇక ఎవరి నుండి వ్యతిరేకత రావని గన్నికృష్ణ అన్నారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం గన్నికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఏఈ, ఆర్కిటెక్చర్ తదితరులు జరుగుతున్న పనులను గన్నికి వివరించారు. ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్య మైదానానికి చరిత్ర ఉందని, స్వాతంత్ర సమర యోధులైన బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం పేరును ఈ స్థలానికి నామకరణం చేశారని పేర్కొన్నారు. ఎందరో మహనీయులు ఇక్కడ సమావేశాలు నిర్వహించారని, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన చివరి సమావేశాన్ని కూడా ఇదే సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించారని గుర్తు చేశారు. ఈ మైదానం వివిధ రాజకీయ పార్టీల సభలకు, వివిధ సామాజిక సంఘాల సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని, సుమారు 10,000 మంది కూర్చునే కెపాసిటీ కలిగిన స్థలం సుబ్రహ్మణ్య మైదానమని పేర్కొన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం నుండి 120 కోట్ల రూపాయలు మంజూరైన సందర్భంగా నగరంలో పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, ఆధునికీకరణ పనులు చేపట్టారని, పనులు చేయడానికి తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర ఉపాధ్యక్షులు ఉపులూరి జానకిరామయ్య, నాయకులు బెజవాడ వెంకటస్వామి, జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన 6 కరాటే విద్యార్థినులకు తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 13,200 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరానికి చెందిన ఈ 6 కరాటే విద్యార్థినులు అరుణ్ కుమార్ కరాటే ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నారని, త్వరలో కేరళ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి కరాటే పోటీలకు హాజరు కానున్న వీరికి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉందన్న విషయం తమకు తెలిసిందన్నారు. క్రీడల్లో రాణిస్తే బంగారు
వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆలోచించి వారికి రవాణా ఖర్చుల నిమిత్తం 13,200ను భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున అందించామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ సమయంలో నగరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఇక్కడ ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ డార్మెంటరీస్ నిర్మాణానికి 11 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. అయితే ఏదైతే నిర్మాణం చేపట్టాలని కృషి చేసి తీసుకువచ్చిన జీవోను ప్రస్తుత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైకాపా వారు పక్కన పెట్టి కొత్త జీవో తీసుకువచ్చారన్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని తదితరులు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ డార్మెటరీస్ 11 కోట్లకి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది జీవో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ దగ్గర. ఆ లారీ స్టాండ్లో ఏదైతే జీవో వచ్చిందో దీన్ని పక్కన పెట్టి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొత్త జీవో తీసుకొచ్చారు. ఏంట్రా అని చూస్తే సేమ్ మేము ఏదైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అదే ఫెసిలిటీస్ని పొందుపరుస్తూ ఇంకో జీవో తీసుకొచ్చి వారి యొక్క మంత్రితోటి శంకుస్థాపన కూడా చేసి శిలాపథకం కూడా ఉంది చేసి ఇన్ని రోజులైనా కూడా ఈ రోజు దాకా పనులు ఏవి కూడా జరగని పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టిన అద్భుతాన్ని రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యాన నగర పాలక సంస్థ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో మున్సిపల్ స్కూల్స్ హాస్టల్ విద్యార్థులు తిలకించారు. తీవ్ర ఉత్కంఠ నడుమ చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అవ్వడంతో విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ మువ్వన్నెల జెండాలు రెపరెపలాడిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, కమిషనర్ కె దినేష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ సత్యవేణి, ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ తాతయ్య బాబు, అనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి దంగేటి తదితరులు చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారానికి ముందు నుంచి ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ తాతయ్య బాబు చంద్రయాన్ 3 గురించి, అది ల్యాండ్ అయ్యే విధానం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జాబిల్లిపై ల్యాండ్ అయ్యిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటన చేసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ప్రసారమైంది. అతిథులను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి వేదికపైకి ఆహ్వానించారు. తేజ్ భరత్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భారత్ అద్భుతాన్ని ఆవిష్కరించిందని, ఇది దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు మండేలా శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. సో చూస్తూ ఉంటాము మన ఇస్రో ఎలా సక్సెస్ఫుల్గా అనిమేషన్స్ చేస్తూ ఉందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనందరం కూడా మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కష్టపడాలని చెప్పేసి కోరుకున్నాము. థ్యాంక్ యూ. జాయింట్ కలెక్టర్ ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు 23 ఆగస్టు 2023. మనం మూన్ మీద ఫస్ట్ టైం మన భారతదేశం నుంచి చంద్రయాన్ 2 ద్వారా విక్రమ్ అనేటువంటి రోవర్ని ఈరోజు ల్యాండ్ చేయడం జరిగింది. మనకి కేవలం చైనా, అమెరికా, రష్యా ఈ దేశాలు తప్ప ఇంకా ఏ దేశాలు కూడా దీన్ని సాధించలేకపోయారు. మనకి కేవలం 2వ అటెంప్ట్లోనే మన ఇస్రో నుంచి శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తలు తీసుకుని ఈరోజు ఇక్కడ ల్యాండ్ చేయడం అనేది ఒక గొప్ప సంఘటన. ఇది సైంటిఫికల్గా మన భారతదేశం అలాగే మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుంది అనేది ప్రూవ్ చేసేటువంటి ఒక గొప్ప సంఘటన. ఏరియా అంతా మనమే. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ రోజుని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక పక్కన చైనా ప్రెసిడెంట్, ఒక పక్కన రష్యా ప్రెసిడెంట్ ఉంటుండగా మేము చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాం అని చెప్పగలిగే ధైర్యం, దమ్ము వచ్చిందంటే అది అనేది ఆయనకున్న తీరు. No words. Every Indian should feel proud at the moment. Chandrayaan 1 fail అయినప్పుడు కానీ 2 fail అయినప్పుడు కానీ ఎవరు డిస్కరేజ్ అవ్వలేదు. they kept trying. ఇప్పుడు Chandrayaan 3 failure based ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మన ఇస్రో టీమ్ అంతకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ this shows failure is not a end. ఫెయిల్యూర్ నుండి మనం ఖచ్చితంగా ఒక లెసన్ తీసుకొని నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ని దాన్ని ఇంక్లూడ్ చేయాలని అనే ఒక మెసేజ్ ఉంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సో టుడే ఈజ్ ఎ వెరీ హిస్టారికల్ మూమెంట్. సో మన ఇండియన్ సైంటిఫిక్ ప్రోవెస్ని ప్రూవ్ చేసుకున్నటువంటి డే.
మీ అందరికీ తెలుసా, మనం అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటాం, రష్యా గురించి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మూన్ మీద ఆర్బిటర్ ద్వారా రోవర్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేశారు తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? 15 times. 15 సార్లు వాళ్ళు ట్రై చేసి ఓడిపోయారు. We were success in second attempt. So that is India. ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉన్నవారికి ప్రజా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని, అటువంటి వారికే రాజకీయ మనుగడ ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ మండలం శ్రీరస్తు కళ్యాణ మండపంలో కోరుకొండ మండలంలోని కొన్ని గ్రామ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గడిచిన 4.5 కాలంలో తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కరించడంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా నిలిచిందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోలేరని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. జడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ అడపా కనకరాజు, గణేశుల పోసయ్య, ఏఎంసీ చైర్మన్ నక్కా రాంబాబు, రాజానగరం నియోజకవర్గ బూత్ కమిటీ ప్రెసిడెంట్ గద్దె వెంకటకృష్ణ చౌదరి, సర్పంచుల సమైక్య అధ్యక్షులు కడియాల పాపారావు, కొండపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల మన ప్రయాణంలో మొదటి 1-2 సంవత్సరాల పాటు ఒక పక్కన అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వ యంత్రాంగం మీద, వ్యవస్థల మీద పట్టు తెచ్చుకోవడం కోసం ప్రతి క్షణం అధికారులతో పదే మీటింగ్లు పెట్టడం, రివ్యూ చేయడం, సబ్జెక్టు మీద మనం కూడా పూర్తిగా గ్రిప్ తీసుకొచ్చుకునే కార్యక్రమం చేయడం, ఎక్కడెక్కడ ఏ గ్రామాలలో ఏమేమి అవసరాలు ఉన్నాయనేది తెలుసుకునే దాని మీద పూర్తిగా మన పెద్దలకు చెప్పుకోవడం, లేకపోతే మన అందరూ కూర్చొని మాట్లాడుకోవడం చేద్దాం తప్ప ఒకరికొకరు పోషణ ఇవ్వడం మాత్రం దయచేసి చేయొద్దు. దానివల్ల పార్టీ నష్టపోతుంది. పార్టీ ఉంటేనే మనం, పార్టీ జెండా ఉంటేనే మనం, అంతే తప్ప రోజు పార్టీలో రోజు ఒక ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళం కాదు. మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు, క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ప్రజా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, ప్రతి ఒక్కరి సంక్షేమమే వారి ధ్యేయమని, అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సిద్ధాంతం కోసమే పోరాడాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో మండల తెలుగు యువత అధ్యక్షులు ముంబిడిదేవి నాగేశ్వరరావు, దుళ్ల మాజీ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన మహాశక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తూ మహాశక్తి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, అసలు ప్రజా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, నాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన కోరుకునేవారన్నారు. కడియం మండలం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, పిల్లా తనూజ, ముత్తాబత్తుల విజయలక్ష్మి, బోండాడ హేమలత, సిద్ధన త్రివేణి పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, నన్నయ్య భారతి, నన్నయ్య అధ్యయన కేంద్రంలో నన్నయ్య చిత్రపటావిష్కరణ, గ్రంథావిష్కరణ మరియు జానపద దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర గ్రంథాలయంలోని నన్నయ్య భారతి దాతల పుస్తక భాండాగారంలో ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమాలను ముఖ్య అతిథిగా విసి ఆచార్య కె పద్మరాజు, విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ హాజరై శీలా వీర్రాజు బహూకరించిన నన్నయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అలాగే డాక్టర్ బులుసు వెంకట సత్యనారాయణమూర్తి రచించిన నన్నయ్య సహస్రాబ్ది
గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథంలోని విశేషాలను డాక్టర్ బులుసు వెంకట సత్యనారాయణమూర్తి, డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు సమీక్షించారు. రావూరి నరేష్ రచించిన నారసింహ పలుకు శతకాన్ని అతిథులు ఆవిష్కరించారు. విసి ఆచార్య కె పద్మరాజు మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని దాతలు సమర్పించిన సుమారు 15,000 పుస్తకాలతో నన్నయ్య భారతి అనే విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇటువంటి సాహిత్య కార్యక్రమాలను చేపట్టిన నన్నయ్య భారతి కోఆర్డినేటర్ డాక్టర్ తలారి వాసును అభినందించారు. ఆంధ్రాలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సెకండ్ ఫాస్టెస్ట్ లాంగ్వేజ్ ఇన్ యూఎస్ ఈజ్ తెలుగు. మీరందరికీ తెలియాలి తెలుగు యొక్క గొప్పదనం కూడా. అలాంటి తెలుగు ప్రోగ్రాము, తెలుగు డిపార్ట్మెంటు, నన్నయ్య యూనివర్సిటీ, దానికి వైస్ ఛాన్సలర్గా నేను గర్వపడుతున్నాను. ఏదైనా మంచి ఉంటే చెప్పండి. జ్ఞానపదం అవ్వచ్చు, పద్యాలు అవ్వచ్చు, సాహిత్యం సంబంధించిన ఎనీథింగ్, చూడలేని శతకాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఎనీథింగ్ యూ వాంట్ మీ టు డూ ఫ్రమ్ అవర్ సైడ్, వీఆర్ రెడీ టు హ్యాండ్ హోల్డ్ యూ. మేము చేయలేము కానీ చేయించడానికి సహకారం చేయగలం. వారి పద్యం చేత 1000 ఏళ్ల క్రితం మనకి ఒక భిక్ష పెట్టినటువంటి మహనీయుడు నన్నయ్య గారు. ఆయన యొక్క 2.5 పర్వాల మహాభారతం నన్నయ్య భారతి, ఇక ఆయన సూక్తులు నన్నయ్య వాణి. ఆ 2 మాటలతో ఒక జర్నల్, ఇన్ హౌస్ జర్నల్ నన్నయ్య భారతి దాతలు సమర్పించిన పుస్తక భాండాగారం విశ్వవిద్యాలయంలో నన్నయ్య గారి పేరుతో నడవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. బీసీలు దేనిలోనూ ఎవరికి తీసిపోరని, పాలించే సత్తా కూడా ఉందని, అయితే సంఘీభావం కొరవడటం వల్లనే ఇన్నాళ్లుగా రాజ్యాధికారాన్ని సాధించలేకపోయామని, మనమందరం ఒక మాట మీద ఉంటే ప్రస్తుత రాజకీయాలు శాసించవచ్చునని పలువురు నాయకులు అన్నారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ఎక్కడ ఎలా చూసినా బీసీల జనాభా ఓటర్లు తక్కువేనని వారు అన్నారు. బొమ్మూరు నరసింహరాజు కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ కలయిక సమావేశంలో ముఖ్య అతిథిగా రూరల్ కోఆర్డినేటర్, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, విశిష్ట అతిథులుగా రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్లమెంట్ సభ్యులు చీఫ్ విప్ మార్గాని భరత్, నియోజకవర్గ పరిశీలకులు పేరి కామేశ్వరరావు, సంచార జాతుల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను తదితరులు హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి పార్టీ ప్రకటించనున్న దృష్ట్యా బీసీలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓటు వైసీపీకే పడేలా, మిగిలిన సామాజిక వర్గాల మద్దతు లభించేలా ఇప్పటి నుంచి నిస్వార్థంగా పనిచేయాలని చందన కోరారు. భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనలో అనితర ఖ్యాతిని గడించిన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరును రాజమండ్రి విమానాశ్రయానికి పెట్టాలని ఆంధ్రకేసరి యువజన సమితి డిమాండ్ చేసింది. టంగుటూరి 151వ జయంతోత్సవం సందర్భంగా రాజమండ్రిలో పలుచోట కార్యక్రమాలు జరిగాయి. సమితి అధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమితి సీనియర్ సభ్యులు కాలెపు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నో తరాలకు మార్గదర్శకమైన ఆయన పేరు విమానాశ్రయానికి పెట్టాలన్నారు. ఈ విషయమై ప్రధాని మోడీకి సమితి సభ్యులు లేఖలు వ్రాస్తామన్నారు. దేశిరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లు నడుస్తున్న ఆంధ్రకేసరి యువజన సమితి ఇకపై ఎన్జీఓ సంస్థగా పనిచేస్తుందని తెలిపారు. కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, సభ్యులు తొక్కుల రమేష్, సన్నిధానం శాస్త్రి, దుర్వాసుల సత్యనారాయణ, నగర ప్రముఖులు పివి కృష్ణారావు, లంకా సత్యనారాయణ, నరసింహారెడ్డి, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, ఎస్కే కరీం, బాల మురళీకృష్ణ, దేవతా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి అనే ఒక ఆర్గనైజేషన్ని మనం ఈ రాజమహేంద్రిలో 1960 అంటే ఇంచుమించు ఇప్పటికీ 60 ఏళ్ల క్రితం దీన్ని మనం స్థాపించుకున్నాం. దాని ద్వారా ఇక్కడ స్వతంత్ర సమరయోధుల పార్కును కట్టుకున్నాం. ఎవరైతే వ్యవస్థాపకులు వైఎస్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అంతా దినదిన అభివృద్ధిమై 60 ఏళ్ళుగా నడుస్తుంది. ఈరోజు 151వ జయంతోత్సవాన్ని మనం ఈ పార్కులో జరుపుకుంటున్నాం. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా కాలెపు సత్యనారాయణమూర్తి గారు విచ్చేశారు. వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సంస్థకి సెక్రటరీగా చేసిన వ్యవహారం, అదేవిధంగా ఈ సంస్థకి సంబంధించిన జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా వారు ప్రెసిడెంట్గా చేసే సందర్భం ఉంది.
స్వతంత్ర సమరయోధుల యొక్క ఈ ఫ్రీడమ్ పార్కులో ఆంధ్రకేసరి యువజన సమితి వారు 60 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమం. నరసింహరావు గారు ఈ యొక్క ఆంధ్రకేసరి యువజన సమితిని ప్రారంభించారు. నేను సెక్రటరీగా కూడా ఇక్కడ పనిచేశాను. ప్రకాశం గారి గురించి చెప్పకపోతే జాంపేట గాంధీ బొమ్మని ప్రకాశం పంతులు గారు ఆవిష్కరించారు. ఆయన తీసుకొచ్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి అయినా ఆయన తీసుకొచ్చి ఓపెన్ చేసాం. పుచ్చల సత్యనారాయణ గారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన ఫోటో ఎట్లా ఏ విధంగా అయినా సంపాదించు మన స్వాతంత్ర సమరయోధుల భవనంలో పెట్టాలి అని చెప్పి నాకు సూచించడం, అప్పుడే నేను ఈ ఫోటోను తయారు చేయడం జరిగింది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో సిపి బ్రౌన్ మందిరం బుధవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథన్కి చంద్రయాన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసింది. ప్రపంచ పటంలో భారతదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఇస్రోకి భారతదేశ ప్రజలు వినూత్నంగా జేజేలు పలకడం చారిత్రక పరిణామమని బ్రౌన్ మందిరం నిర్వాహకుడు శ్రీ సన్నిధాన శాస్త్రి పేర్కొన్నారు. దానవాయిపేటలోని ఎస్బీఐ రుణాల ప్రాంతీయ కార్యాలయంపై అంతస్తులోని శుభోదయం ఇన్ఫ్రా కార్యాలయంలో చంద్రయాన్ 3 విజయోత్సవం బ్రౌన్ మందిరం నిర్వహించింది. లయన్స్ ప్రతినిధులు ఒలగంటి రాఘవ, శ్రీదేవి దంపతులతో సహా అనేక మంది క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాటూరి రంగారావు, కలపటపు లక్ష్మీ అనురాధ, గ్రంథి వెంకటేశ్వరరావు, కటికి కుమారస్వామి, నేరళ్ల అశ్వత్థ నారాయణ, జయశ్రీ, గ్రంథి వసంతకుమారి, ఏవిఎస్ సత్యనారాయణ, ఎంవిఎన్ మాధవరావు, శుభోదయం రవి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రైడల్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యి గ్రామంలో గ్రామీణ వైద్యులు తెలమేకల సూర్యకృష్ణ నివాసం వద్ద లెప్రసీ ఫైలేరియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎస్పీ చౌదరి, జిల్లా కోఆర్డినేటర్ ఎం రంగనాథ్ కుష్ఠుబోధ వ్యాధులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు ఆర్ ఈశ్వర్ ప్రభు, పి వెంకటేశ్వరరావు, వివి రమణ, కె నాగమణి, ఎస్వి మోహన్ రావు, జి శ్రీనివాస్, పి సత్యబాబు, గంధం వెంకటరత్నం, సిహెచ్ సూరిబాబు, ఎస్విఎస్ రాజు, ఐ నరేంద్ర కుమార్, ఎస్కే రహీం, వి శేఖర్ బాబు, కె అమ్మాజీ, బివి నీల, సుజాత, పి రవికుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధిగ్రస్తులు ఎస్కే మార్తమ్మకి శిక్షణ తరగతి అనంతరం చిరు సత్కారం చేశారు. అలాగే సంస్థ మేనేజర్ చౌదరికి, జిల్లా కోఆర్డినేటర్ రంగనాథ్కి, తెల్లమేకల సూర్యకృష్ణమణి దంపతులకు అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎదిగే ఆడపిల్లలు ఏం తెలుసుకోవాలి? పోస్టర్ రిలీజ్ చేసిన హోంమంత్రి తానేటి వెనుక. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో అయ్యప్ప పడి పూజ. మార్మోగిన అయ్యప్ప స్వామి శరణుఘోష. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమం. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగమేంటి? టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ. కరాటే విద్యార్థినులకు ఆదిరెడ్డి ఆర్థిక సహాయం. క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్ అంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.